ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కోటపల్లి బస్టాండ్ వద్ద జీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోరంట్ల శాంతారావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జీఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాటసార్లకు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వెబ్మా ద్వారా ఇద్దరు మహిళలకు ఎక్కార్డులను అందజేశారు. రవిరామ్ కిరణ్ గోరంట్ల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి పథంలో సాగుతుందన్నారు. త్వరలోనే అమరావతి, పోలవరం పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మరింత రాష్ట్రాన్ని ముందుకు నడిపించేలా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు వాసిరెడ్డి రాంబాబు, మచ్చి పద్మావతి, దాలిపర్తి వేమన, యామన నారాయణ గౌడ్, నిమ్మలపూడి గోవింద్, బూరా దుర్గాంజనేయరావు, మజ్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోటపల్లి బస్టాండ్ దగ్గర మా జీఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఒక చలివేంద్రం, అదేవిధంగా మెప్మా సంబంధించి 2 ఎగ్ కార్డ్స్ కూడా ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు వచ్చి దీని ప్రారంభం ఇక్కడ చేయడం జరిగింది. మనందరికీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత మనకు ఎలాగైతే దేశంలో అదేవిధంగా ప్రపంచంలో తెలుగువాడి గుర్తింపు ఎలా వచ్చిందో ఆయన తర్వాత ఆ జెండాని ఎక్కడా కింద పడకుండా, గౌరవం ఎక్కడా పోకుండా, అపజయాలు ఎన్ని ఎదురైనా, వయసు మీద పడ్డా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలుగువాడి ఖ్యాతిని, పరువుని, అదేవిధంగా యువత భవిష్యత్తుని భుజాన వేసుకుంటూ ఎన్నో దశాబ్దాలుగా తెలుగువారి పేరు ప్రతి చోట అందరికీ తెలిసేలా చేసిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు